True 9 న్యూస్. డుమ్రిగూడ మండలం తూగంటి పంచాయతీ దాతూరి గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ విభాగ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి అరకు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు పునర్వైభవానికి ఈమె చాలా కృషి చేశారని డుమ్రిగూడ మండలంలో పాచిపెంట శాంతకుమారి కార్యకర్తలు అభిమానులు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు ఆమె నాయకత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆందోళనలు నిరసనలు తెలుపుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు పొందగల నియోజకవర్గం అరకు అని అందరూ భావించారని ఈ తరుణంలో పాచిపెంట శాంతకుమారికి పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. 9వ తారీఖున ఉగాది రోజున మరి గౌరవనీయులు శెట్టి గంగాధర స్వామికి అధిష్టానము టికెట్ ఇవ్వడం జరిగింది. అది అధిష్టానం వారు కొద్దిగా ఆలోచించి మరి మన గౌరవనీయులు శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారికి టికెట్ ఇవ్వాలనేసి మరి మీ గ్రామస్తులందరికీ తెలియపరచడం అవుతుంది, డిమాండ్ చేయడం అవుతుంది. మరి మన గౌరవనీయులైనటువంటి కోమటి గారు కూడా దాన్ని ఉద్దేశించి 2 ముక్కలు మాట్లాడతారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శాంతకుమారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. శాంతకుమారి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. శర్మిలా రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శర్మిలా రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. గంగాధర స్వామి టికెట్ ని రద్దు చేయాలి, చేయాలి, చేయాలి. గంగాధర స్వామిని టికెట్ ని రద్దు చేయాలి, చేయాలి, చేయాలి. శాంతకుమారికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. శాంతకుమారి గారికి టికెట్ ఇవ్వాలి. ఇవ్వాలి, ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించాలి, 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 శర్మిలా రెడ్డి గారు స్పందించాలి, 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 శర్మిలా రెడ్డి గారు స్పందించాలి, 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 స్పందించాలి. శాంతికుమార్ గారు టికెట్ ఇవ్వాలి, 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 ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మొన్న 9వ తారీఖున జరిగిన శాంతకుమార్ మేడం గారికి జరిగిన అన్యాయం కోసం మరి 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం. జరై గ్రామ పెద్దలకు, పార్టీ దాతూరు గ్రామ పెద్దలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిన్న కాదు మొన్న వచ్చిన నాయకుడికి టికెట్ అన్నది కేటాయించడంలో చాలా బాధాకరమైన విషయం. ఇన్నాళ్ళ పాటు 10 సంవత్సరాలుగా జెండాను మోసి అభిభంగా జెండా ప్రతి గ్రామాల్లో రెపరెపలాడేలా చూసిన ఒక కష్టపడి బయటికి తెచ్చిన కార్యకర్తను వెనక్కి తోసి నిన్న కాదు మొన్న వచ్చిన కార్యకర్తను టికెట్ అన్నది కేటాయించడం చాలా దురదృష్టకరం. ఇది అందుకు అందరూ దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని మన పిసిసి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శర్మిలా మేడం గారు వెంటనే స్పందించాలి. దీన్ని చర్య తీసుకుని వెంటనే శాంతకుమారి గారిని టికెట్ కేటాయించాలని, అలాగే రాహుల్ గాంధీ మనకు మా గ్రామ పెద్దలతో మా గ్రామస్తుల అందరి భావనతో శాంతకుమారిని టికెట్ కేటాయించాల్సిందిగా స్పందించి మమ్మల్ని న్యాయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా